హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనం సాంగే ఎక్స్ప్లోరింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో సాంగే వదిలేసి మనం బీజింగ్ అయితే వెళ్తున్నాం. చైనా క్యాపిటల్ బీజింగ్ కదా. సో బీజింగ్ అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయేసి ఒక బీజింగ్లో ఒక వన్ డే ఎక్స్ప్లోర్ చేసుకుని, అలాగే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అది కూడా ఎక్స్ప్లోర్ చేసేసుకొని సో మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇంకా 15 రోజులు ఉంది మన ట్రిప్, ఇంకా చాలా పెద్దగా ఉంది. సాంగేలో మనం స్టే చేసిన హోటల్ మీగోఎస్ హోటల్. మీగోఎస్ హాస్టల్ ప్లస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి అనమాట, అంటే తక్కువ బడ్జెట్లో అనమాట. సో ఈ హోటల్ మనకి పీపుల్ స్క్వేర్కి 3 కిలోమీటర్స్ దూరం అనమాట. అలాగే కూఫో రోడ్కి ఒక 1.5 కిలోమీటర్ దూరం. ఓకే, 1.5 కిలోమీటర్ అంటే పెద్ద మన కుర్రోళ్ళకి లెక్కేం కాదు. లేదా మీరు దీదీ ట్యాక్సీలో, దీదీ యాప్లో మీరు అంటే వీపీఎన్ ఆన్లో ఉంటే దీదీ యాప్ పనిచేయదు. ఓకే, దీదీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ట్యాక్సీ అయినా బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, దీని పక్కనే ఒక హోటల్ అయితే ఉంది. సో మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని మనం ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, ట్రైన్కి బుక్ చేసుకోలేదు. ఎందుకంటే ట్రైన్ కంటే ఫ్లైటే చీప్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మన జపాన్ ట్రిప్లో ఫుల్గా మనం బుల్లెట్ ట్రైన్లు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. మళ్ళీ ఇంత డబ్బు పెట్టి బుల్లెట్ ట్రైన్లు ఎందుకులని చెప్పేసి, ఇంకా మన జర్నీ 15 రోజులు ఉంది కదా. సో నెక్స్ట్ ఏదో టైంలో ఎక్కేస్తా కదా అని చెప్పి ఫ్లైట్కే బుక్ చేసుకున్నాం. జస్ట్ 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక మనం స్టే చేసిన హోటల్ మీగోఎస్ హోటల్. సో దీనికి పక్క గల్లీ అనమాట. ఇదిగో ఈ గల్లీలో ఆ చివరికి వెళ్తే రెస్టారెంట్ ఉంది, బాగుంది, తక్కువలో, జస్ట్ 150 మీటర్స్ అంతే. వింటర్ వచ్చేసరికి జనాల తాకిడి తక్కువ ఉంటుంది, చలికి బయటికి రారు. ఆఫీస్కి వెళ్ళి అడవుడైతే ఏం కనిపించట్లేదు. ఈరోజు మండే అయినా కూడా అడవుడు ఏం లేదే. టెస్లా కారా ఇక్కడ. టెస్లా ట్యాక్సీ కూడా చాలామంది వాడుతున్నారు ట్యాక్సీగా టెస్లా కార్ని. ఇక ఇదే హోటల్, రోజు నేను తినేది ఇక్కడ అనమాట. సాజియాన్ స్నాక్స్ ఇవి హ్యాండిక్యాప్ వాళ్ళు వాడతారనమాట. ఇది ఫుడ్ 200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అంతా చైనాలో రాశారు, మనకేం అర్థం అవ్వట్లేదు. సో మనం బీజింగ్ వెళ్తున్నాము. సో వెళ్ళే ముందు మొన్న ఎయిర్పోర్ట్లో తీసుకున్న డబ్బులు అయితే అయిపోయినాయి, మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇక్కడ ఇది బండికి దగ్గర అనమాట డబ్ల్యూ హోటల్. ఇందులో ఎక్స్చేంజ్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. ఒకసారి వెళ్ళేసి మనం మనీ అయితే ఎక్స్చేంజ్ చేద్దాం. ఇది ఫెరారీ కారు, అన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయి. మొన్న మనం ఎయిర్పోర్ట్లో మార్చాం కదా, 6.70 ఇచ్చారు. బట్ ఈరోజు మనం బ్యాంకులో మార్చాను, ఆల్మోస్ట్ 7.068 ఇచ్చారు. పైగా కమిషన్ ఏం లేదు. మొన్ననే మనకి 6.70 ఇచ్చి కూడా మళ్ళీ కమిషన్ తీసుకున్నారు. ఇక్కడ కమిషన్ ఏం లేదు. సో మీరు చైనాలో బ్యాంకులో మార్చుకోండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. మిగతా కంట్రీల్లో ఉన్నట్టు బయట ఎక్కడ పడితే అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసులు అయితే మనకు కనిపించట్లేదు, బ్యాంకులోనే మార్చుకోవాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్యాంకులో మనకి ఇవ్వరనమాట. బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళకే ఇస్తారు, బట్ మనకైతే అకౌంట్ ఉండదు కదా. సో ఎవరైనా లోకల్ ఫ్రెండ్ హెల్ప్ తోటి మీరైతే మనీ తీసుకోవచ్చు. నేను అదే చేశాను. ఇక్కడ చూడండి చెట్లు, బత్తాయి చెట్లు చూడండి. ఇక్కడ ఇన్ని బత్తాకాయలు ఉన్నాయి, ఎవరు ముట్టుకోవట్లేదు. మన దగ్గర అయితే ఉన్నిస్తారా? బాగుంది. అంటే వింటర్లో ఒక కలరు, సమ్మర్లో ఒక కలరు, ఇలా రంగులు మారుతూ ఉంటాయి ఆకులు. బాగుంది కదా, సూపర్. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇది ఇది డబ్ల్యూ హోటల్. ఇది చాలా ఇది ఉంది. ఇదిగో రాలిన ఆకులను కూడా ఎలా క్లీన్ చేస్తున్నారు, సూపర్ కదా. చెట్ల ఆకులు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మనం ఏ ఎయిర్పోర్ట్లో అయితే దిగాం, మళ్ళీ ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్కి లైన్ 2 అనమాట. పీపుల్ స్క్వేర్లో ఎక్కేసి పొడవంగ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారా, ఫుల్ క్రౌడ్.
ఎయిర్పోర్ట్ లైన్ కదా, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. వచ్చేసాం మళ్ళీ మనం పుడంగ్ ఎయిర్పోర్ట్కి. సో ఇప్పుడు మన బోర్డింగ్ గేట్ ఎక్కడ ఉందో చూసుకున్నాము. ఇక్కడ చూడండి, డొమెస్టిక్ కూడా ఎంత తిప్పుతున్నాడు వీడు. మా గేట్కి వెళ్ళాలంటే మళ్ళీ స్కై ట్రైన్ ఎక్కాలి. వచ్చేసాం మన గేట్ దగ్గరకి. ఇక్కడ చూడండి టేబుల్స్, ప్రతి టేబుల్కి ఛార్జింగ్ పాయింట్ పెట్టేశారు. బాగుంది, తినేవాళ్ళు తింటే. అది చైర్స్ కూడా చాలా హైట్ పెట్టాడు. బాగుంది. క్రౌడ్ అయితే ఈరోజు కొంచెం తక్కువే ఉన్నారు. ఈరోజు మండే ఎఫెక్ట్ ఏమో. ఎంత పడింది? సుమారుగా 5,500 పడింది టికెట్. బట్ పర్లేదు, ఫుడ్ పెట్టాడు. ఇక ఫ్రూట్స్, బ్రెడ్ అండ్ వాటర్ కూడా ఇచ్చాడు. వెల్కమ్ టు బీజింగ్. వచ్చేసాం మనం బీజింగ్, చైనా రాజధాని. సో ఇప్పుడు రాత్రి 11 అవుతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో చూద్దాం. హోటల్ కూడా ఏం బుక్ చేయలేదు. ఎస్, ఇక సిటీలోకి వెళ్ళడానికి బస్సు అయితే ఉంటుంది. మనం అయితే వెళ్దాం, కనుక్కుందాం ఎంత, ఎందుకంటే ట్యాక్సీ చాలా అవుతుంది. ఫ్రెండ్స్, బస్సు అయితే దొరికింది. ఇదే కౌంటర్ అనమాట. 40 యువాన్ అనమాట. వచ్చేసాం. చలి భయంకరంగా ఉంది. ఓకే, మనం అయితే బస్ ఎక్కుతున్నాము. బీజింగ్లో మనం స్టే చేస్తున్న హోటల్. దీని పేరు వచ్చేసి బీజింగ్ హైడ్. చూడండి, పవర్ బ్యాంకులు మొత్తం ఎన్ని పెట్టేశారు. పవర్ బ్యాంక్స్ మొత్తం, పవర్ బ్యాంక్ ఛార్జింగ్స్ ఇవి కూడా రెంట్కి ఇస్తారేమో. ఓకే, బీజింగ్ హైడ్ కార్ దియాడట. అరౌండ్ 3,500 పడింది ఒక నైట్కి. లాఫింగ్ బుద్ధ. ఓకే, ఇప్పుడు మీకు రూమ్ అయితే చూపిస్తా. 3,500 రూమ్ అయితే బాగుంది, నీట్గా ఉంది. షవర్ గట్రా, వాటర్ అంతా సూపర్ బాగుంది. చిన్నగా ఉంది కాకపోతే నీట్గా ఉంది. సో మనం స్టే చేసిన హోటల్ ఇది. ఫస్ట్ 1 నైట్కి ఫస్ట్ బుక్ చేసుకున్నాను booking.com. 3,500 పడింది. తర్వాత వీచాట్లో బుక్ చేశాను, అప్పుడు వచ్చేసి 2,500 పడింది. సో వీళ్ళకి లోకల్గా తక్కువ అనమాట ఇక్కడ. ఈవెన్ ఫ్లైట్ టికెట్లు నాకు మన ఇండియా నుంచి బుక్ చేసుకుంటే ఎక్కువ పడుతుంది. వీళ్ళకి లోకల్ వెబ్సైట్లు ఉన్నాయి, దాంట్లో చాలా తక్కువ పడుతుంది. కానీ అంతా చైనీస్లో ఉంది, మనకి ఏం అర్థం కాదనమాట. లాఫింగ్ బుద్ధ చూస్తారా, రాత్రి చూపించాను. రాత్రి చీకట్లో కనపడలేదు కదా, ఇప్పుడు చూడండి. దీని మీదగానే కారు వెళ్ళింది, కానీ హోటల్ అని తెలియదు మనకి. ఇక్కడ అంతా చైనీస్లో రాశారు, మనకి ఏం అర్థం కాదు. సో ఫోటోలు చూసి గుర్తుపట్టడమే. పాత సామాన్లు కొంటాం, ఇనుప సామాన్లు కొంటాం. సో అతను అనమాట. చూసారా, అంత పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ ఎక్కువ లేరు, వింటర్ కాబట్టి చెట్లు కూడా అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడే మన హోటల్కి పక్కనే ఒకటి ట్రావెల్ ఆఫీస్ ఉంది. ట్రావెల్ ఆఫీస్కి అయితే వచ్చాను. జస్ట్ వెళ్తుంటే కనిపించింది, ఆగాను. అంతా చైనాలో రాశారు, చైనా లాంగ్వేజ్లో. ఓకే, ఇదిగో మనం చూడాల్సిన ప్లేస్లు, బీజింగ్లో మనం చూడాల్సిన ప్లేస్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ దగ్గర 1 డే ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, 1 డే బస్ టూర్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా 200 అంట. ఆన్లైన్లో తక్కువ పడుతుంది, కాకపోతే హోటల్ పికప్ ఉండదు. ఓకే, ఇదిగో ఉంది గ్రేట్ వాల్ ఆఫ్, మొత్తం అన్నీ అయితే ఉన్నాయి. ఇంక్లూడ్ ట్రాన్స్పోర్టేషన్, లంచ్, ఎంట్రన్స్ టికెట్స్, ఇంగ్లీష్ గైడ్. యూ కెన్ పిక్ యూ అప్ అట్ యువర్ హోటల్. హోటల్ కూడా అంతే. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, బ్యూటిఫుల్ కదా. కాకపోతే ఇప్పుడు వింటర్ కదా, ఇంత అందంగా ఏమి ఉండదు. చెట్లన్నీ ఆకులు రాలిపోయి ఉంటుంది. ఇదిగండి, బీజింగ్లో మనం చూడాల్సిన ప్లేస్లు అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇక ఇదే ఆ ట్రావెల్ ఆఫీస్.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హోటల్స్ భలే ఉన్నాయి కదా, కలర్గా. ఇక్కడ చూడండి బిల్డింగ్లు భలే ఉన్నాయి, బీజింగ్ బిల్డింగ్. సూపర్ మార్కెట్లు కూడా భలే ఉన్నాయి. ఇది హోటల్, ఇది టెంపుల్ అనుకోకండి. రోడ్డు చూడండి ఎంత నీట్గా ఉంచారు. ఇదిగో మన హోటల్ నుంచి జస్ట్ 400 మీటర్స్ అనమాట మెట్రో. ఇదే జుసికో స్టేషన్. ఇక్కడ నుంచి అన్ని చోట్లకి మెట్రో అయితే ఉంటుంది. అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలి, మనం మారాలి. ఇది మొత్తం మ్యాప్ ఇది. ఓ చాలా లైన్లు ఉన్నాయి అబ్బా, ఎన్ని లైన్లు ఉన్నాయో, 25 లైన్స్. ఓరి నాయన. జుసికోలో ఎక్కేసి మనం ఇక్కడ ఈ కియాన్మెన్ జాన్ అనే స్టేషన్ దగ్గర దిగేసి మనం పక్కనే జస్ట్ ఒక 500 మీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కియాన్మెన్ స్క్వేర్కి. ఇది ఎంట్రీ టికెట్. ఇట్లా ఇక్కడ పోలీసు మనల్ని అది ఎంట్రన్స్ లోపలికి ఎంట్రీ చేయడానికి ఐడి కార్డు అడుగుతున్నాడు. పాస్పోర్ట్ అది పట్టుకొచ్చి వేసుకోండి. ఇవన్నీ కరెంట్ బండ్లే, ఇవన్నీ కరెంట్ బస్సులు. ఇవి డబుల్ డెక్కర్. ఎక్కువ క్రౌడ్ అయితే లేరు. చలి మాత్రం గట్టిగా ఉంది. ఉంటుంది +5 అట్లా ఉంటుంది. పీస్ఫుల్గా ఉంది. అన్ని కరెంటు స్కూటర్లు, కరెంటు కార్లు, కరెంటు బస్సులు అవటం వల్ల నీకు సౌండే, ట్రాఫిక్ సౌండ్ గట్రా ఏం వినిపించట్లేదు. చలి మాత్రం గట్టిగా ఉంది. +5 అట్లా ఉంటుంది. 0 to 5 ఉంటుంది చలి. విషయం ఏమిటంటే లోపలికి అయితే మమ్మల్ని అలౌ చేయలేదు. ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకోవాలట, ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలట. దాని ఇక్కడ QR కోడ్ ఏదో పెట్టాడు. ఇక ముందే అపాయింట్మెంట్ బుక్ చేసి సేమ్ డే అవ్వదట. ఇప్పుడు రేపు వెళ్ళాలనుకుంటే ఈరోజే బుక్ చేసుకోవాలంట. ఇక్కడ అంతా చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. ఇది ట్రాన్స్లేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను. సో అది సంగతి, ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలబ్బా. టియాన్మెన్ స్క్వేర్. ఓకే, రేపు ఈవినింగ్ ట్రై చేద్దాంలే. టియాన్మెన్ స్క్వేర్, ఇదే టియాన్మెన్ స్క్వేర్. సో ఈరోజు వెళ్ళడానికి అవ్వలేదు, రేపని వెళ్దాం. రేపు ఎట్టి పరిస్థితులు వెళ్దాం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెళ్తున్నాం కదా రేపు. అది ఫినిష్ చేసుకున్నాకైనా వెళ్తాము. బాగుంది, సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. మన హోటల్కి ఎదురు గల్లే సూపర్ స్ట్రీట్ అవుతుంది. దీన్ని కియాన్మెన్ స్ట్రీట్ అంటారు. చాలా ప్లెజెంట్గా ఉంది. ట్రామ్ కూడా ఉంది. చూడు గంగాలం, ఎంత పెద్ద గంగాలం. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ ఏంటో అర్థం కాలేదు కానీ ఊరేస్తుంది, నోరు ఊరేస్తుంది. కలర్ 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 భలే పెట్టారు. ఏం పెట్టారు కలర్ కలర్గా. ఫ్రెండ్స్ ఈ హోటల్ స్పెషల్ అంటే తెలియదు కానీ చాలా మంది జనం ఉన్నారు ఫుల్గా. ఇప్పుడు అర్థమైందయ్యా, బాత్ 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 డక్. దీనికోసం ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు చూడండి. ఎంతమంది క్యూ లైన్లో. స్పెషల్ అట ఇక్కడ. ఇదిగో బాత్ బాత్ డక్ డక్. మనలో చాలామంది తెలుసు కదా మేడాన్ తుసాన్స్ మ్యూజియం అని. బ్యాంకాక్లో, సింగపూరు చాలా చోట్ల ఉన్నాయి కదా మైన విగ్రహాలు పెడతారు. నేను దూరం చూసి నిజంగా ఈ అమ్మాయి ఏమో అనుకున్నా, కానీ అమ్మాయి కాదు.
సెలబ్రిటీస్ అక్కడ అసలు యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అది దీని పక్కన అసలు నిజమైన మనిషి ఉన్నట్టే ఉంది అసలు. కిచెన్ ఒరిజినల్ అమ్మాయిలు కుదిరినంతగా కుదరలేదు. ఈ తియాన్ మైన్ స్ట్రీట్లో లాస్ట్కి వస్తే అదిరిపోయే ప్లేస్ ఉంది ఇక్కడ. సూపర్ సూపర్, చాలా బాగుంది. ట్రామ్ 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 బాగుంది కదా ట్రామ్. సో అలాగే ముందుకెళ్తే మనం తియాన్ మైన్ స్క్వేర్కి వెళ్తాం. సూపర్ ఉంది. ఏ ట్రామ్ వెళ్తుంది. పైన కరెంట్ కనెక్షన్ లేదని వెళ్ళట్లేదు అనుకున్నా, అది కానీ డీజిల్తో నడుస్తున్నట్టుంది. సూపర్. ఇదిగో మన డిన్నర్ ఈరోజు. డిన్నర్ వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకోటి, నా ట్రిప్స్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పుడు సెలవు. బాయ్ బాయ్.